హలో నమస్తే. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక స్పోక్స్ పర్సన్ నేషనల్ ఛానల్లో పోలీసులు కూడా తప్పు చేశారు, అదే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన హిట్ అండ్ రన్ ఈ కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి టైమ్స్ నవ్లో ఒక చర్చా కార్యక్రమం పెట్టారు. టైమ్స్ నవ్లో ఆ చర్చా కార్యక్రమంలో నేషనల్ స్పోక్స్ పర్సన్ ఆఫ్ టీడీపీ, I think Professor Josna, so she was speaking in the national media. ఆమె ఏమన్నారు ఒకసారి వినండి చెప్తాను. First and foremost thing, even we have to check with the police personnel that when only 11 plus 3 cars were allowed, 3 vehicles were allowed, why there were 50 and why were they allowed? ఏమన్నారంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, when only 15 vehicles are allowed, sorry I think 3 or 4, ఏమన్నారు, ఎన్ని vehicles allowed అన్నారు? When we have to check with the police personnel that when only 11 plus 3 cars were allowed. Okay, 11 plus 3 cars were allowed. Why there were 50? Vehicles were allowed. Why there were 50 and why were they allowed? అదే why there were 50 vehicles are allowed. ఎవరిని అడుగుతున్నారు? ఆంధ్రప్రదేశ్ పోలీసుని అడుగుతున్నారు. విల్ చెక్ విత్ ద పోలీస్ అంట, ఎందుకు అలౌ చేశారు అని. ఇంకా stop there saying that it is because it's my government, I'm not going to say that we are going to leave the police scot free. No, absolutely. అదే because it is my government, I'm not going to leave police అంటే పోలీసులు కూడా మేము ఈ కేసులో ఇరికిస్తామని చెప్పినట్టే. అంటే నేను తెలుగుదేశం వాళ్ళని అడిగేది ఏంటంటే, ఇప్పుడు మరి పెట్టిన ఎఫ్ఐఆర్ ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారో ఆ ఎఫ్ఐఆర్ పోలీసుల మీద కూడా పెడతారా? పోలీసులు వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకొని, అంటే రాజకీయ నాయకులు చెప్పింది చేయకుండా సొంత నిర్ణయాలు తీసుకొని ఇంత జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఇవ్వకుండా, జగన్మోహన్ రెడ్డి గారికి చూసి చూడనట్టుగా వదిలేసి అది పెద్ద యాక్సిడెంట్ జరిగే అంత కార్యక్రమం పోలీసులు తనంతా వాళ్ళుగా చేశారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఎక్కడ రాజకీయ నాయకుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ రాజకీయ నాయకులు వాళ్ళకి చెప్పకుండా ఇప్పుడు ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పోలీసులు ఇరికిస్తామని చెప్పడమేగా అర్థం. నౌ ద టీడీపీ ఈజ్ సేయింగ్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ పోలీస్. ఎందుకు అలౌ చేశారు? 15A ఉండాలి, 15A ఉండాలి, 10+3A ఆర్ 11+3 అలౌడ్. 50 vehicles వచ్చాయంటే ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆఫ్ పోలీస్. సో వీఆర్ నాట్ గోయింగ్ టు లీవ్ పోలీస్ అని నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని ఒక తెలుగుదేశం అధికార ప్రతినిధి పోలీసులకు వార్నింగ్ ఇచ్చారు. అది మ్యాటర్. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ట్వీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఏం ట్వీట్, కొన్ని ప్రశ్నలు అడిగారు. నా పర్యటనకి మీరు ఎందుకు ఆంక్షలు పెట్టారు, ఎవరు రాకూడదని ఎందుకు కట్టడి చేస్తున్నారు, గతంలో మీరు కానీ పవన్ కళ్యాణ్ గారు తిరిగినప్పుడు నేను ఇలాంటి ఆంక్షలు పెట్టలేదు కదా అన్నారు. కరెక్టే కదా. మరి వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా తిరిగారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడంటే అప్పుడు మీటింగులు పెట్టుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడంటే అప్పుడు భారీ బహిరంగ సభలు జరిపారు. ఓకే, వాళ్ళు చాలా చాలా కార్యక్రమాలు చేశారు కదా. బట్ ఈయన బయటకు వెళ్తే అడుగు పెడితే కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనేది ఆయన అడిగారు. ఎందుకనేది మనందరికీ తెలుసు. ఎందుకంటే ప్రజలు ఎక్కువ మంది వస్తున్నారు, క్రేజ్ పెరుగుతుంది జగన్కి, రోజుకి క్రేజ్ పెరుగుతుంది దానికి. ఏంటి ఇక్కడ ప్రతిపక్షంలో మొన్న కదా ఓడిపోయి ఇప్పుడేంది ఇంతమంది జనాలు వస్తున్నారని కట్టడి చేయడానికి ట్రై చేస్తున్నారు అంతే. ప్రతిపక్ష నాయకుడిగా నేను మా కార్యకర్తల ఇంటికి వెళ్ళడం తప్ప, ప్రతిపక్ష నాయకుడిగా రైతుల తరపున సంఘీభావం తెలవడం తప్ప అని జగన్ గారు చేసిన ట్వీట్ ఇదంతా. Z+ సెక్యూరిటీ అనేది నాకు మీరు గతంలో ఇస్తా అన్నారు, ఇవ్వాలి, ప్రోటోకాల్ అది నేను మీకు ఇచ్చాను. ఏ ప్రభుత్వం ఉన్నా సరే ప్రోటోకాల్ Z+ సెక్యూరిటీ ఇస్తారు. మీరు నాకు ఎందుకు తగ్గించుకుంటూ వచ్చారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్న కూడా కరెక్టే కదా. మాజీ ముఖ్యమంత్రి కదా, మాజీ ముఖ్యమంత్రికి Z+ సెక్యూరిటీ ఉండాలి కదా.
ఉన్నప్పుడు ఇదంతా Z+ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఈ ప్రోటోకాల్ ముందు క్లియరెన్స్ అదంతా జరగాలి కదా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి రాశారు, పైలట్ వెహికల్స్ రోప్ పార్టీలు అనేవి సెక్యూరిటీ ప్రోటోకాల్లో భాగమైనప్పుడు రోప్ పార్టీల Z+ సెక్యూరిటీ ఉన్న మాజీ ముఖ్యమంత్రి ప్రయాణం చేస్తున్న వాహనం చుట్టూ రోప్ పట్టుకొని ఎవరు వాహనం మీద పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులకి లేదా? కరెక్టే కదా. ఇప్పుడు అక్కడ చూశారు కదా, అక్కడ కారు కింద ఆ ఇన్సిడెంట్ అది జరిగిందో వీడియోనే తర్వాత తెలిసింది. ఓకే, ప్రస్తుతానికి అయితే నీవు ఓకే నిజమేనా అనుకుంటున్నాం, ఓకే. బట్ వాళ్ళు లాస్ట్ ఒక 10 minutes వీడియో మీరు రిలీజ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేసినాము. ఓకే, ముందు 5 minutes తర్వాత 5 minutes రిలీజ్ చేయండి, అది AI జనరేటెడా, నిజంగా జరిగిందా లేదని ఒక డిమాండ్ చేసాము. వాళ్ళు ఇచ్చిన అయిపోయినా బట్ ఏదైనా ఆ ఇన్సిడెంట్ అనేది జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఏంటంటే అంతమంది వచ్చి నా పైన పడుతున్నప్పుడు మరి నిజంగా సెక్యూరిటీ రిస్కే కదండి. ఇట్స్ ఎ రిస్క్ టు జగన్మోహన్ రెడ్డి, రైట్? పర్సనల్లీ ఈజ్ ఎ రిస్క్ టు అపోజిషన్ లీడర్ అండ్ పర్సనల్లీ ఇట్ ఈస్ వెరీ డేంజర్ ఆల్సో, వెరీ డేంజర్ ఆల్సో. థ్రెట్ ఉంటుంది కదా, అతనికి సెక్యూరిటీ ఇవ్వాలి కదా. ఓకే, సరే మీరు రావద్దన్నారు, నేను వెళ్తా అన్నాడు, కానీ సెక్యూరిటీ అయితే ఉండాలిగా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు రావద్దండి, పర్సనల్ సెక్యూరిటీ కదండి. Z+ సెక్యూరిటీ అనేది పర్సనల్ సెక్యూరిటీ ఆయన ఎటువైపు వెళ్తే ఆయన వెళ్ళాలి కదండి. దట్స్ కాల్డ్ పర్సనల్ సెక్యూరిటీ, రైట్? ప్రోటోకాల్ అదే కదా. మీరు రావద్దు, పర్మిషన్ లేదు. వాళ్ళు ఏమన్నారు, 10 vehiclesకి పర్మిషన్ ఉంది అన్నారు కదా. ఆ 10 vehiclesకి పర్మిషన్ ఉంది అంటే ఆ 10 vehiclesలో జగన్ గారి వెహికల్ కూడా ఉంది కదా. మీరు ఇచ్చిన పర్మిషన్కి జగన్ గారు ఇచ్చిన వెహికల్ ఉంది కదా పర్మిషన్. మరి ఆ జగన్ గారికి మీరు పర్మిషన్ ఇచ్చినట్టే కదా అర్థం. మోర్ దాన్ 10 vehicles వచ్చిందని పర్మిషన్ లేకుండా వచ్చారు. జగన్ గారికి మీరు ఇచ్చిన వెహికల్కి ఈ యొక్క ప్రోటోకాల్ ఉండాలిగా, ఈ రోప్ పార్టీ ఉండాలి కదా, Z+ సెక్యూరిటీ ఉండాలి కదా. వాళ్ళందరూ ఏమయ్యారు, అందరు వచ్చి జగన్ మీద పైన పడుతుంటే, కారు మీద పడుతుంటే తనుకొని జై జగన్ అన్న అని చెప్పి ఒకరు వెళ్ళి టైర్ కింద పడా. జగన్ గారి మీద ఇప్పుడు కేసు పెడతారు, దాని మీద జగన్ మీద కేసు పెట్టారు. ఎందుకు? ఆయన జగన్ గారి డ్రైవర్ ఏంటి, ఆయన కాదు కదా డ్రైవ్ చేసింది, అది గవర్నమెంట్ డ్రైవర్. అది కూడా ఎవరు డ్రైవర్ చేసింది? గవర్నమెంట్ డ్రైవరు. అది ప్రభుత్వ డ్రైవరే. ప్రభుత్వ డ్రైవర్ మీద ఇప్పుడు అతను ఎక్కించినట్టే అర్థం. ఓకే, సరే ఏదైనా అసలు అతను అది చూస్తే కొంచెం ఫేక్ వీడియో లాగా ఉంది, మనకు తెలియదు, మనం చెప్పలేము అది ఫేక్ కానీ నిజమనేది మనం చెప్పలేము. సో వీ కెనాట్ అసెస్ ఆన్ దట్. బట్ అది గవర్నమెంట్ డ్రైవర్ నడిపినటువంటి వెహికల్, దాని కింద ఒక వ్యక్తి పడి చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీద A2గా కేసు పెట్టడం అంటే, డ్రైవర్ మీద కేసు పెట్టేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఈజ్ అ ప్యాసింజర్ కింద లెక్క. ది వన్ హూ ఈజ్ సిటింగ్ ఇన్ ద కార్ అండ్ ద డ్రైవర్ ఈజ్ డిఫరెంట్ అండ్ ప్యాసింజర్ ఈజ్ డిఫరెంట్. హౌ కెన్ యూ ఫైల్ ఏ కేస్ ఆన్ సమ్మన్ హూ ఈజ్ ట్రావెలింగ్ in the car? Okay, driver is sole and whole responsibility in driving the cars. It's not the responsibility of the passenger behind. సరే పెట్టారు, రాజకీయ కక్షల మీద అతని మీద పెట్టారు కేసులు. ఓకే, చివరికి ఇదంతా చేసి ఇప్పుడు ఏమంటారు తెలుగుదేశం వాళ్ళు, పోలీసు వాళ్ళు తప్పు, పోలీసు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని నేషనల్ మీడియా ఛానల్లో కూర్చొని టీడీపీ అధికార ప్రతినిధి చెప్తున్నారు. తీసుకోండి, మేము కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు జగన్ గారి మీద FIR పెట్టారు కదా, మరి పోలీసుల మీద కూడా పెడతారా FIR అనేది చూడాలి. అది. థ్యాంక్ యూ, నమస్కారం.